సో మీరు వైఎస్ జగన్ని కలిసిన సందర్భం, మీ గొంతు ఆయన దాకా ఎప్పుడు వెళ్ళింది, ఎలా వెళ్ళింది? జగనన్నకి అప్పటికి నేను ఒక సాంగ్ పాడాను. నేను జెండలు జత కట్టడమే మీ ఎజెండా అనేటువంటి సాంగ్ మీ అందరికి తెలిసే. అది తెలుగు ప్రజల గుండెల్లో చెదిరిపోని జ్ఞాపకం. అది సంక్రాంతి సంబరాల్లో భాగంగా అప్పుడు ముఖ్యమంత్రిగా జగనన్న ఏపీకి ఉన్నారు. అప్పుడు తెలంగాణకి వెళ్ళి కవులను, గాయకులను, కొంతమంది కళాకారులని పిలిచి వాళ్ళకి సన్మానం చేసి రెస్పెక్ట్ చేయాలనేటువంటి ఒక మంచి సదుద్దేశం జగనన్న కలిగి మమ్మల్ని అక్కడికి పిలుస్తాడు. నాతో పాటు కొంతమంది వస్తారు. నేను కూడా వెళ్ళాను దానికి. అంటే నాకు చిన్న అదృష్టం ఏంటంటే అప్పటికే ఆ సాంగ్ చేసి ఉన్నా, కానీ అది రిలీజ్ కాలేదు. అది ఆ ప్లేస్లో రిలీజ్ చేయడం, అంటే ఆ అకేషన్లో రిలీజ్ చేయడం అనేది నాకు చాలా సంతోషం వేసింది. జగనన్న ముందు కూడా నేను సాంగ్ పాడి వినిపించాను. అది జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఓహో బలిరా బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, అసలొంచబోడు ఎవడికి మెడలు అన్న. ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, అసలొంచబోడు ఎవడికి మెడలు. ఆయన ఎదురుగా కొడుతున్నారు తొడలు, ఏసుకుంటారు రా తప్పక జడలు అని ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో రీల్స్ కొన్ని కోట్ల మంది రీల్స్ చేశారు. అవును, అంటే ఒక సర్పంచ్కి పెడతారు, ఒక వార్డు మెంబర్కి పెడతారు, ఎంపీటీసీకి పెడతారు, ఎంపీపీకి పెడతారు, జెడ్పీసీకి పెడతారు, ఎమ్మెల్యేకి పెడతారు, ఎక్స్ఎమ్మెల్యేకి పెడతారు. అందరికీ కట్ చేయడము, అతను స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే బ్యాక్ జగనన్న సాంగ్ పెడతారు. అది నా గొంతుతో ఉంటుంది. రీల్స్ ఇట్లా చూస్తుంటే ప్రతి సందర్భంలో నా వాయిసింగ్ వస్తుంది. మన తెలంగాణలో ఉన్న రచయితలు చాలా గొప్పగా తమ్ముళ్ళు విత్ ట్యూన్ అనుకొని విత్ లిరిక్స్ రాసుకుంటారు. వాళ్ళు విత్ వాళ్ళ వాయిస్తోని నాకు వినిపిస్తారు. నర్సన్నకు రాస్తున్నామంటే ఎట్లా ఉండాలి, ఆయన స్టైల్ ఎట్లుంటుంది, ఆయన ఫోర్స్ ఎట్లుంటుంది, ఆయన అంత గంభీరమైన గొంతుతో పాడతారు. కాబట్టి మనం ఎట్లా రాయాలని నన్ను దృష్టిలో పెట్టుకొని రాస్తారు. అందరూ రచయితలు చాలా అద్భుతంగా రాసిండ్రు. ఈ విజయం నా ఒక్కడిది కాదు. తెలంగాణలో నాకు పాటలు రాసిన ప్రతి రచయితది, నాకు మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ది, కోరస్తో సహా అందరి సమిష్టి విజయం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా. మీరు ఇంతకు ముందు చెప్పారు ప్రతి సందర్భంలోనూ పాటనే నేను ఫస్ట్ కమ్యూనికేషన్లో వాడారు. పెళ్లి చూపులకు కూడా అట్లనే పాటే పాడారట, నిజమా? అట్లా ఏమంటే నిజమే కదా. మరి అబ్బాయి ఏం చేస్తాడు, డ్రైవరు. ఇప్పుడు డ్రైవర్కి ఇవ్వాలంటే ధైర్యం ఉండాలనా? సైడు సింగర్ అంటేనే కదా వాళ్ళు ఇచ్చేది. ఓకే, అది సింపుల్. అది మనకున్న ఎక్స్ట్రా క్వాలిటీ ఇదే కదా, సింగింగే కదా. సరే గొప్ప గాయకుడు ఇంత అయితే అని వాళ్ళు అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు, ఎవరు జనం అనుకోలేదు. అప్పుడు బ్రతకడానికైతే గొంతు, సమాజంలో గుర్తింపు రావడానికి ఒక గొంతు, గౌరవం. రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా, ఇప్పుడున్న క్యాబినెట్లో మినిస్టర్లు అందరూ కూడా ఆ రోజు నా పెళ్ళికి రావడం జరిగింది. ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మొన్న చనిపోయినటువంటి దామోదర్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, పెద్దలు జానారెడ్డి గారు కానీ, చాలామంది ఆ రోజుల్లో 2002లోనే ఒక 5,000 మంది నా పెళ్ళికి వచ్చారంటే ఎక్స్ట్రా నాకు సింగింగ్ ఉంటేనే వచ్చేది. మనలో ఒక క్వాలిటీ ఉంది, లేకపోతే ఆ క్వాలిటీతోనే నాకు పేరు వస్తుంది అని తెలుసుకోవడం ఒక విషయం. కానీ కన్సిస్టెంట్గా ఓ 25 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు లేదు, ప్రయత్న లోపం అనేది లేకుండా ట్రై చేయడం చాలా గొప్ప విషయం. మీరు ఏం చెప్తారు? అంటే అది చాలా ఇంపార్టెంట్ కదా, మనలో ఉండే ఒక క్వాలిటీ గురించి ప్రపంచం మొత్తానికి చెప్పడం అనేది. ప్రతిభ ఎవరికి అవసరం లేదు, సంస్కారం ముఖ్యం. నీకెంత ప్రతిభ ఉంటే నువ్వంత నేల మీద కూర్చొని తగ్గి మాట్లాడినప్పుడు, నీకు నేను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ప్రజల గుండెల్లో గొప్పగా హెచ్చించబడతాం మనం. గింత గొంతుండగానే, గింత పాట రాగానే జేజేలు పలికిర్రు, ఏదో ముఖ్యమంత్రి గారు నాకు అందరికీ వాడుతున్నాం కదా, గెలుస్తున్నారు కదా, నాకు చాలా విషయాలు తెలుసు, నేనే గొప్ప అని ఉంటే ఎదగలేం మనం. అంత మన హెల్త్కి మంచిది కాదు, అంటే మన మనస్సుకు అంత మంచిది కాదు. మనని ఎవరు కూడా ఆయన రెస్పెక్ట్ చేయడు మాకు అనేటువంటి జీవితం నాకు అవసరం లేదు. చిన్న పిల్లలతోనే బాగుండాలి, పేద తల్లితోనైనా బాగుండాలి, ఇక్కడ చిన్నప్పుడు కలిసిన అందరితో బాగుండాలి, నా రచయితలతో బాగుండాలి. స్టూడియోలో ఇంజనీర్స్తో సహా, మ్యూజిక్ డైరెక్టర్తో సహా, ఆఫీస్ బాయ్ కూడా నేను గుండెలకు అద్దుకున్నట్టుగా ఉంటాను. బంధువులలో కూడా నేను అందరితోని అక్క అంటే చెల్లి, బావ అందరితో కూడా వాళ్ళు ఇట్లనే ఉండండి, వాళ్ళ లైఫ్ స్టైల్ అది. వాళ్ళు రైతులు ఉన్నారు, అన్నారు, అయినా కూడా నేను దగ్గరికి హత్తుకొని మాట్లాడతాను. నేను ఏమి లేనప్పుడు ఎట్లా ఉన్నానో అన్నీ ఉన్న రోజు కూడా నేను అట్లనే ఉంటాను, ప్రేమగా ఉంటాను. దీంట్లో ఉన్నంత సంతృప్తి ఎక్కడ లేదు. ఎదిగే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎంత ఎదిగితే అంత తగ్గి ఉండండి. నీకెన్ని డబ్బులు వచ్చినా తగ్గి ఉండు, నీకెంత పేరు వచ్చినా నువ్వు తగ్గి ఉండు. మనం ఈ స్టూడియో దాటి నేను బయటికి పోతే ఈడ ఉన్నోళ్ళందరూ
అరే ఇంత మంచి మనసున్నంతోనని మనం మాట్లాడిందే అనుకోవాలి. అట్లా బతకాలని కోరుకుంటా అందరు కూడా.